హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను కొర్ర బియ్యంతో అన్నం చేశానండి. అయితే దీంట్లో వరి బియ్యం కూడా కలిపి చేశాను. కొర్ర బియ్యము వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి, షుగర్ పేషెంట్లకే కాకుండా అందరికి కూడా చాలా మంచిది. చాలామంది ఈ కొర్ర బియ్యంతో అన్నం చేస్తే తినడానికి ఇష్టపడరు. అలాంటప్పుడు మనము వరి బియ్యం కూడా కలిపి చేస్తే రుచి బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇలా చేసిన ఈ అన్నంలో మనము పప్పు సాంబారే కాకుండా మటన్, చికెన్లు, వెల్లుల్లి కారము, చింతకాయ పచ్చడితో కానీ తిన్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పట్లో చాలామందికి కొర్ర బియ్యం అంటేనే తెలియదు. అలాగే మనము ఇలాంటివి చేసి పెడితే కూడా వాళ్ళకి అలవాటు ఉండదు కదా, తినడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళ కోసం మనము కొర్ర బియ్యం, వరి బియ్యం కలిపి చేస్తే వాళ్ళకి అలవాటు అవుతుందండి. ఇక్కడ నేను 1 కప్పు కొర్ర బియ్యాన్ని, అలాగే మనం రెగ్యులర్గా వాడే రైస్ని కూడా 1 కప్పు తీసుకున్నానండి. ఈ రెండింటిని కూడా మనము కలిపి నానబెట్టుకుందాము. వీటిలో కొర్ర బియ్యంలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయండి. ఇది ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. ఇలా ఈ రెండింటిని కలిపి దీంట్లో నీళ్లు వేసి ఒక 2-3 సార్లు బాగా కడిగేసుకోవాలండి. కడిగేసి ఒక అరగంట నానబెడితే సరిపోతుంది. ఇంతకుముందు ఈ కొర్ర బియ్యాన్ని అయితే పొలం నుంచి తెచ్చి, అప్పుడు మిల్లులు తక్కువగా ఉండేవి కదండి, అలాగే అమ్మేసేవాళ్ళు. దాంట్లో ఇసుక ఎక్కువగా ఉండేదండి. ఇప్పుడు మనం తీసుకునేవి సూపర్ మార్కెట్లో చాలా నీట్గా ఉంటాయి కాబట్టి దాంట్లో ఇసుక ఉండదు. ఒకవేళ మీకు ఇసుక ఉంది అనిపిస్తే ఇలా నానబెట్టిన బియ్యాన్ని ఇలా చేత్తో ఇలా తీసుకొని అటు ఇటు కదుపుతూ గాలించుకోవాలండి. ఇలా చేయడం వల్ల దీంట్లో ఏదైనా చిన్న చిన్న ఇసుక రేణువులు ఉంటే కూడా బయటకు వచ్చేస్తాయి. ఈ పద్ధతిని మనము రాగులు కానీ, తర్వాత సద్దలు అంటే చిరుధాన్యాలు దేన్నైనా కూడా ఇలా గాలించుకొని క్లీన్ చేసుకోవచ్చండి. చూడండి, అయితే దీంట్లో ఇప్పుడు ఏమీ లేవు. వీటిని ఇలా శుభ్రంగా కడిగేసి అరగంట నానబెడుతున్నాను. ఇక్కడ నేను అన్నానికి ఎసరు పెట్టుకున్నానండి. 1 కప్పుకి 3 కప్పులు నీళ్ళు వేసుకున్నాను. ఇలా 1 కప్పు ఎక్కువ వేసుకోవడం వల్ల అన్నం పొడి పొడిగా వస్తుందండి. ఇలా నీళ్లు మరిగేటప్పుడు మనం అరగంట నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకోవాలి. అలాగే కొద్దిగా రాళ్ళుప్పు వేస్తున్నానండి. ఈ మధ్య అందరు కూడా మెత్తనుప్పు, నైస్ ఉప్పు అని వాడేస్తున్నారు. దానికంటే కూడా రాళ్ళుప్పు చాలా మంచిదండి. దీన్ని మీరు ఆరబెట్టుకుని పొడిలా చేసుకొని వాడుకున్నా కూడా చాలా మంచిది. ఇలా అన్నం బాగా ఉడకబెట్టినప్పుడు ఉడికిందో లేదో చేతితో మెదిపి చూసుకోవాలండి. పాతకాలంలో అయితే చాలామంది ఈ కొర్ర బియ్యంతో అన్నం చేసుకొని తినేవాళ్ళండి. అందుకే వాళ్ళు ఎక్కువ కాలము ఆరోగ్యంగా, బలంగా ఉండేవాళ్ళండి. ఇప్పుడు అందరు కూడా వైట్ రైస్ తినేది అలవాటు ఎక్కువైపోయింది. అనారోగ్యాలు కూడా చాలా ఎక్కువైనాయండి. ఎందుకంటే వైట్ రైస్లో ఫైబర్ శాతం తక్కువ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయండి. అందుకే అందరు కూడా చిరుధాన్యాలని వాడుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళన్నీ వార్చేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఇలా చిన్న మంట పైన అల్లుకోవడానికి పెట్టుకోవాలండి. చూడండి, అన్నం పొడి పొడిగా ఉంది. నిజంగా ఈ కొర్ర బియ్యంతో చేసే అన్నం చాలా రుచిగా ఉంటుందండి. మనం దీంతో పలావ్లా చేసుకోవచ్చు, ఉప్మాలాగా కూడా చేసుకోవచ్చండి. మనం చేస్తూ ఉంటే దీంతో ఎలా చేసుకోవాలనేది తెలుస్తుంది. మీకు ఈ రైస్ బాగా అలవాటైన తర్వాత కొర్ర బియ్యంతో మాత్రమే కూడా చేసుకోవచ్చు.